హలో అందరికీ గుడ్ ఈవినింగ్ స్నాక్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సింపుల్గా పల్లి పకోడీ ఎలా చేయాలో చూద్దామా? దీనికోసం ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. చూసారు కదా, ఒక కప్పు పల్లీలు, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర మర్చిపోమాకండి, డైజెషన్కి చాలా మంచిది. అండ్ 3 స్పూన్స్ బియ్యం పిండి. నెక్స్ట్ వచ్చేసరికి శనగపిండి, 3 స్పూన్స్ శనగపిండి. 3 స్పూన్స్ శనగపిండి వేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడినంత కారం, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ కొంచెం కరివేపాకు. మొత్తం ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వాటర్ని లైట్గా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకుంటున్నాను. చూసారు కదా, బ్యాటర్ అనేది టైట్గా ఉండాలి, లూజ్గా మాత్రం ఉంచకండి, ఎందుకంటే మసాలా మొత్తం సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ముందుగానే నేను ఆయిల్ హీట్ చేసుకుని పెట్టుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా వేడి నూనెలో వేసుకున్నాను. చాలా జాగ్రత్తగా వేసుకోండి, లేదంటే ఆయిల్ పొంగుతుంది, మన చేతుల మీద పడుతుంది. ఈ విధంగా మొత్తం వేసుకున్నాను. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది. లాస్ట్లో వచ్చేసరికి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతే, మన పల్లి పకోడీ రెడీ. నచ్చిందా? లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.